నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే బానుడి బగబగతో ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి తీవ్రంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు ఇప్పటికే మృత్యువాత పడ్డారు. వడగాళ్ళ వేడి గాలులతోటి ఇప్పటికే వడదెబ్బలతోటి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఒక పక్క భూగర్భ జలాలు కూడా ఇంగిపోవడంతో పంటలన్నీ కూడా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు, వచ్చే వారంలో మరింత ఎండలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. వడగాలతో కురిసిన కొన్ని వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు వడగండ్ల ఏదైతే పంట పొలాలు ఏవైతే ఉన్నాయో పంట పొలాలు అన్నీ కూడా తీవ్రంగా నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. భూగర్భ జలాలు ఇంగిపోవడంతో ఒక్కసారిగా జలాశయాలన్నీ కూడా ఎండిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇటుపక్క డాక్టర్లు కూడా క్లియర్గా చెప్తున్నారు, ఏదో అత్యవసరం అయితే కానీ బయటకు రావద్దు. ఉదయం 9 గంటల నుంచే సాయంత్రం 6 గంటల వరకు ఇప్పటివరకు ఎండలు తీవ్రంగా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉష్ణోగ్రతకు సంబంధించిన అధికారుల వద్దను. సార్ చెప్పండి, ఎట్లా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఏం చెప్పగలుగుతారు? మనం చూసుకుంటే అండి, గత వారం నుంచి మనకు 40 నుంచి 41, 42 డిగ్రీలు 41.5 ఈ విధంగా మనకు టెంపరేచర్ రికార్డ్ అవుతున్నాయి. నేను చూసుకున్నట్టే హైయెస్ట్గా 41.7 డిగ్రీ టెంపరేచర్ హైయెస్ట్గా రికార్డ్ అయిందండి. యాక్చువల్గా ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి మనకు 39.5 డిగ్రీ మాత్రమే ఉండింది, 40 డిగ్రీ వరకు. ఇప్పుడు ఏంటంటే కొంచెం 1 డిగ్రీ 2 డిగ్రీ ఎక్కువగా రికార్డ్ అయింది. తేమ శాతం ఎట్లా ఉండబోతుంది? తేమ శాతం ఏంటండి, మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే 30 to 33 ఉందండి. అది మన టైం బట్టి వేరే అవుతుంది. అంటే ఏం చెప్తారు, వచ్చే వారం రోజులు ఇంకా మన టెంపరేచర్ కూడా కొంచెం ఉండే అవకాశం ఉంది. అలాగే మనకు వచ్చే నెక్స్ట్ వీక్లో కూడా కొంచెం మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే ఇంకా వేడి గాలులు కానీ యాక్చువల్గా ఏంటంటే మనకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ 1 వీక్ నుంచి మనము హెచ్చరికలు జారీ చేస్తున్నాము, వడగాలు ఇస్తున్నాయని. ఈ వడగాల నుంచి మనకేంటంటే మార్నింగ్ 11 తర్వాత 11 to 4:30 వరకు బయటికి రాకుండా ఉండడం మంచిది. ఏదన్నా అత్యవసర ఉంటే తప్ప బయటికి రాకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, వృద్ధులు కానీ మనకు బయటికి రాకుండా ఉండాలి. ఈ రోజు ఎంత ఉంది సార్? ఈ రోజు ఏంటంటే అదే 41.7 అనేది హైయెస్ట్గా రికార్డ్ అయింది. ప్రజెంట్ ఇప్పుడైతే మనకు 39.4 రికార్డ్ అయిందండి ఈ టైం వరకు. ఇది వారం రోజులుగా ఏదైతే వారం రోజులుగా ఏదైతే ఎండ శాతం ఏదైతే నమోదవుతుందో ఇప్పటికే 40 నుంచి 42% పైగా ఇప్పటివరకే ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 39 చేంజ్ ఉన్నది. కానీ మధ్యాహ్నం వచ్చేసరికి అంటే 4 గంటల సమయం వచ్చేసరికి సుమారు 40 నుంచి 42% వరకు ఇప్పటివరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎవరు కూడా ఉదయం 9 గంటల తర్వాత మినిమం అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకపోతేనే మంచి పరిణామం అని చెప్పి కూడా ఇటు వాతావరణ శాఖ చెప్తున్నారు, అటు వైద్య సిబ్బంది కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో ఇప్పటికే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 2 చిన్నపిల్లలు మృత్యువాత పడ్డారని చెప్పుకోవచ్చు. ఏదైతే వడదెబ్బతో ఇప్పటివరకు ఇబ్బందులు గురయ్యారు, మరోపక్క కొన్ని వడదెబ్బ కేసులు కూడా ఇప్పటివరకు ఆసుపత్రిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి.